దోసకాయతో జ్యూస్ చేసుకుందాం ఇవాళ. చాలా మంచిది ఆరోగ్యానికి. ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను, ఓకేనా? ఇప్పుడైతే ఈ దోసకాయని కట్ చేసేసి లోపల గింజలన్నీ తీసేయాలి. గింజలన్నీ తీసేస్తున్నా దీంట్లోకి. చూడండి, తీసేసాను. ఒక గ్లాసు పాలు వేస్తున్నా. షుగర్ టూ స్పూన్స్, దీంతో ఒక 2 స్పూన్స్ వేస్తున్నా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ బాగా పండిన బనానా కూడా వేస్తున్నాను అన్నమాట. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా తాగొచ్చు, లేదా అలాగా కూడా తాగేయచ్చండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది జ్యూస్ అయితే. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి జ్యూసులు తాగుతూ ఉండండి, హెల్త్కి మంచిది. ఫుడ్కి బదులుగా జ్యూసులు కూడా తాగొచ్చు. ఒక్కసారి మిక్సీకి వేస్తున్నాను. మనం బనానా వేసాం కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను దీంతో 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఇందులోకి జ్యూస్ వేసుకోవచ్చు. సూపర్ అండి, అసలు చూడండి, చూపించేస్తా ఇలా ఉందో చూడండి. ఇప్పుడు మన జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక స్ట్రా తీసుకొని వేసేసుకొని తాగేయడమే. సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. పులుపు ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మరసం కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.